హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చి మా టెర్రస్ పైన ఉన్న వెజిటబుల్స్ అయితే కటింగ్ అండి. చూడండి. ముందుగా అయితే నేతి బీరకాయలు అయితే కట్ చేస్తున్నాను చూడండండి. ఈ చెట్టు పెట్టి దగ్గర దగ్గర 2 ఇయర్స్ అయిపోతుందండి. 2 ఇయర్స్ నుంచి నేను తీసేద్దాం అనుకుంటున్నాను కానీ అదైతే చక్కగా కాయలు కాస్తానే ఉందండి. ఇంకా నాకైతే ఫస్ట్‌లో నేతి బీరకాయ తింటారు అని తెలియదండి. మా సైడు ఇటు మచిలీపట్నం అటైతే ఏదో పచ్చడి చేస్తారు కానీ కర్రీ అయితే వండరండి నాకు తెలిసి. ఇంకా నాకు అలాగే అనుకుని తీసేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మా ఫ్రెండ్స్ చెప్పారు చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయినా అని. ఇంకా అప్పటి నుంచి కర్రీ వండుతున్నాను, పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా బీరకాయ కంటే కూడా నేతి బీరకాయ పచ్చడే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా అందుకనే హార్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇంకా గోంగూర కూడా ఉందండి. గోంగూర కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను పప్పు వండుదామని చెప్పేసి. చూసారా ఇంకా మనం పెట్టుకుని వండుకుని తింటే ఆ సంతోషమే వేరే లెవెల్ ఉంటుందండి. నాకైతే చాలా హ్యాపీ. నాకు ఉదయాన్నే లేచి అలా టెర్రస్ పైకి వెళ్ళి నా మొక్కలన్నీ చూసుకుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. మనసు కూడా చాలా రిలాక్స్ అనిపిస్తుందండి. చూసారా ఒక్కొక్క ఎంత ఉందో. నాకు వీటిని కట్ చేసేటప్పుడు ఆనందం చెప్పలేనమాట. అలాగే ములక్కాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి. అసలు ఒక్కొక్క కాయ ఎంత ఉంటుందో చూడండి. మా పాప అంత సైజు ఉన్నాయన్నమాట. చాలా టేస్ట్ ఉంటాయండి కాయలైతే. ఇంక ఇది మా కింద గార్డెన్ ఆంటీ వాళ్ళదనమాట. ఇంకా కట్ చేసాం కొన్ని కాయలైతే. చూడండి అసలు ఒక్కొక్క కాయ మా పాప అయితే కొలుసుకుంటుంది. తనంత సైజు ఉన్నాయన్నమాట. ఇంకా చక్కగా ఉన్నాయి, లేతగానే ఉన్నాయండి. అలాగే గోంగూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాను పప్పు కోసం. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.